రైతుల బ్యాంకు ఇది 100 సంవత్సరాలు కలిగినటువంటి బ్యాంకు. ఈ 100 సంవత్సరాలు కలిగినటువంటి బ్యాంకులో డిపాజిట్ చేస్తే అన్ని బ్యాంకుల కన్నా 1% ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ కు 8.10, నార్మల్ క్యాండిడేట్ అయితే 7.8% డిపాజిట్ రూపంలో మన బ్యాంకు ఇవ్వడం జరిగింది. ఈ డిపాజిట్ అంటే మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ బ్యాంకులో డబ్బు వేస్తే ఏమైపోతారో అనేది ఒక పెద్ద అపోహ ఉన్నది. కానీ ఇప్పుడు అలాంటి అపోహలకు తావు లేకుండా దాదాపు రైతుల కోసమే స్థాపించబడినటువంటి సహకార సంఘాలని బలోపేతం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి ఈరోజు అన్ని అప్పులు లోన్లు మనకు సహకార సంఘం ద్వారానే ఇప్పించాలని డిసిసిబి మన ముందుకు వచ్చింది. కాబట్టి రైతులకు మేము తెలియజేయడం ఏ రకమైనటువంటి అప్పు కావాలన్నా డిసిసి బ్యాంక్ ముందుండి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కాబట్టి మీరు దయచేసి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ముఖ్యంగా గుడిపాల మండలంలో రైతులు విరివిగా అప్పు ఇవ్వాలని అధ్యక్షుల వారు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా మన యొక్క ల్యాండ్ వాల్యుయేషన్ బట్టి మన యొక్క వాల్యుయేషన్లో 80% డిసిసిబి లోన్లు ఇచ్చేదానికి ముందుకు వచ్చింది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూపులు కూడా ఇప్పుడు డోక్రా మహిళలకు 3 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు మనం అప్పు మంజూరు చేయడం జరిగింది. ఏ బ్యాంకు ఉన్నటువంటి అతి తక్కువ ధరకు 9% నుంచి మన అప్పు ప్రారంభించడం జరిగింది. 5 లక్షల లోపు ఉన్నటువంటి లోన్లకంతా 9%కే మన డోక్రా మహిళలకు అప్పిస్తున్నాం. అదేవిధంగా 20 లక్షలు అప్పిస్తే కూడా దానికి 10% శాతమే. అంటే మిగతా బ్యాంక్ మీ గోల్డ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, భద్రత ఉండాలి. ఎందుకంటే బంగారు నగలపై కూడా తాకట్టు చిత్తూరుకు వచ్చి పెట్టేదానికన్నా మండల హెడ్ క్వార్టర్లో పెట్టవచ్చనే ఉద్దేశంతోనే ఇక్కడ లాకర్ ఫెసిలిటీ గోల్డ్ కుదవ వ్యాపారం కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఉద్యోగస్తులు ఉద్యోగ పని చేసుకుని వెళ్తారు, కానీ రైతులు మీరు సహకరిస్తేనే ఈ సంఘం పురోభివృద్ధికి ఒక బాట వేయగలరు. ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద క్యాంపస్ 18 సెంట్ల క్యాంపస్ ని మన సొసైటీకి ఇచ్చుకున్నారంటే 90 పైసల వడ్డీని మన సద్దులు రైతులందరూ కూడా ఇంకా త్వరలోనే కూడా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. త్వరలోనే మనకు ఎరువులు కూడా ఇక్కడే దించి ఎరువుల వ్యాపారం కూడా చేస్తున్నారు. అదేవిధంగా గోల్డ్ సంవత్సరానికి 500 రూపాయలే చిన్న లాకర్లు. కానీ మనం అనుకోవచ్చు లాకర్లు ఇప్పుడే అక్కడ మాట్లాడుతూ ఉండేటప్పుడు లాకర్ బ్యాంకులకు వెళ్తున్నారు. అలా కాకుండా మన దగ్గరే అప్పును పొందాలి.